అమ్మా చూసావు కదా, అవకాశం దొరికితే చాలు ఆ అనన్య ఎలా నిన్ను బ్యాట్ చేయాలని చూస్తూ ఉంటుందో. అన్నయ్య, వదిన సంగతి సరే, ఇంతకీ ప్రమాదం జరిగిన చోట సరిగ్గా అదే సమయానికి పిన్ అక్కడ ఏం చేస్తుంది? దామని, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అంటే ఏంటి, అత్తయ్య గారిని అనుమానిస్తున్నావా? అడుగుతున్నాను. దీన్ని అనుమానం అనుకున్నా అవమానం అనుకున్నా నాకు కావాల్సింది మాత్రం క్లారిటీ. ఏ దామిని, ఉన్నదానికి లేనిదానికి ఎందుకు ఇంట్లో లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నా? ఆ అనన్య ఏమైనా మంచిదేనా? దాని మాటలు పట్టుకుని ఆనంద గురించి ఇలా మాట్లాడుతున్నా? చూడు దామిని, ఇలా చెప్పుడు మాటలు వింటూనే నువ్వింతవరకు చాలా తప్పులు చేస్తూ వచ్చావు. ఇంకా చాలు, ఇప్పటికైనా మారితే బాగుంటుంది. బ్రో, అసలు ఏంటి మీరు? ఈ ఇంట్లో నా మాటకు అసలు విలువే ఇవ్వరా ఎవరు? ఈ ఇంట్లో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో నాకుండే అనుమానం నాకుంటుంది. నేను నీలాగా అల్లారు ముద్దుగా ఇంట్లో అందరి ప్రేమని పంచుకొని పెరిగిందాన్ని కాదు. నష్టజాతకురాలని ఎక్కడో వదిలేస్తే పెరిగిన దాన్ని. నేను సొసైటీని ఇలానే చూశాను. నాకు ఇదే తెలుసు. అనుబంధాలు, ప్రేమలు అన్నీ బాగున్నప్పుడే పైకి కనబడతాయి. ఒక్కసారి చెడింది అంటే మనసు లోతుల్లో దాగున్న కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఇలాగే బయటకొస్తుంటాయి. దామిని, ఎందుకమ్మా ఇలా తప్పుగా ఊహించుకుంటున్నావు? నిన్ను చూసిన సమాజమే ప్రపంచమంతా ఉందని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఈ ఇంటి బిడ్డవమ్మా, మా బిడ్డవి. నీకెందుకు మేము అన్యాయం చేయాలని చూస్తాం? ఇదంతా ఎలా జరిగిందో నేను చూసుకుంటాను. అంతవరకు కాస్త ఓపిగ్గా ఉండమ్మా. తప్పుగా ఏం ఊహించుకోవద్దు. అక్క, దామిని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. అక్క, బావగారు, జరిగిన దాని గురించి ఎవరూ మనసుకు తీసుకుని బాధపడకండి. ఇందులో దామిని తప్పేమీ లేదు. దామిని మనసు పాడు చేయాలని కావాలని ఇదంతా ఆ అనన్య జరిపిస్తోంది. అది నాకు స్పష్టంగా అర్థమవుతోంది. నేను కనుక్కుంటాను. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఉన్న స్టాక్ లో సగం తగలబడిపోయింది. ఎలా నా బిజినెస్ ని కాపాడుకోవాలి? నాకున్న ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి? అయ్యో, నాకేం అర్థం కావడం లేదు. అయ్యో, కాల్ చేస్తున్నాడు. డబ్బులు ఎలా కట్టాలో? అతనిచ్చిన టైం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ శెట్టి ఖచ్చితంగా ఇంటి మీదకి వస్తాడు. నేను తప్పు చేశాను. ఎవరి మాట వినకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడమే కరెక్ట్ కాదు. నేను తప్పు చేశాను. ఆ శెట్టి మూలంగా ఈ ఇంట్లో ఏం గొడవ జరుగుతుందోనని భయంగా ఉంది. ఇదంతా నా వల్ల కావట్లేదు. ఇప్పుడు దీనికి మార్గం ఏంటి?
వదినా, దామిని ఏంటి ఆత్మహత్య చేసుకుంటున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా ఆత్మహత్య చేసుకునేంత పిరికిదానివా నువ్వు? ధైర్యంగా బ్రతికే పరిస్థితి ఇప్పుడు నాకు లేదు వదినా. ఏమైంది ఇప్పుడు? గోడౌన్లో సరుకు తగలబడిపోయింది, అందులో నీ తప్పే ఉంది. ఇప్పుడు అది కాదొదినా, సమస్య అప్పు. 100 కోట్ల డీల్ వచ్చిందని స్టాక్ తేవడానికి 100 కోట్ల ఫైనాన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ షెట్టి బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నాడు. చేసిన అప్పు వెంటనే తీర్చమని ఫోర్స్ చేస్తున్నాడు. అందుకే వదినా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ఈ సమస్య నుండి బయటపడే దారే లేదు అని అర్థమైపోయింది. అందుకే ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. పిచ్చిదానా, చచ్చిపోతే సమస్య నుంచి బయటపడతానని ఎలా అనుకుంటున్నావు? నీ చావు వల్ల జరిగిన నష్టం తీరదు. అంతకు మించి కుటుంబానికి ఎంతటి శోకాన్ని మిగిల్చిందని అవుతావో తెలుసా? నీకు అప్పిచ్చిన ఆ శెట్టి డబ్బులు అడుగుతున్నాడు. అయితే ఏంటి? వ్యాపారంలో నష్టపోయావంటే అప్పిచ్చిన ఎవరైనా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలా అని ఆలోచిస్తారు. అది తప్పు కాదు. అతనికి సమాధానం చెప్పి తిరిగి డబ్బు ఇవ్వగలమన్న నమ్మకాన్ని కలిగించాలి దామిని.